ఆవు ఒక అడుగు ఎత్తున్న ఆవును ఆయన సృష్టించారు. అది ఎలా జరిగింది? అసలు ఆలోచన ఎలా తట్టింది? ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కృష్ణంరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి అసలు ఈ మినియేచర్ అనే ఆలోచన మీకు ఎందుకొచ్చింది? అసలు ఏంటి అసలు ఈ ప్రయోగం చాలా నాకు కొత్తగా అనిపిస్తా ఉంది. ప్రపంచంలో కూడా ఎక్కడ ఇంత చిన్న సైజు ఆవు ఉన్నట్టుగా కూడా నేను వినలేదు ఎప్పుడు. ఏంటి సార్ అసలు 1 ఫీట్ ఆవు ఎలా తయారు చేశారు? దాని వెనకున్న మీ ప్రయత్నం ఏంటి? మీ కృషి ఏంటి అసలు? నా పేరు డాక్టర్ కృష్ణంరాజు అండి. నేను హ్యూమన్ డాక్టర్ని. ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ నాడీపతి, తర్వాత హైట్ గ్రోత్ మీద అనేది చేశాను. అంటే హైట్ని ఎలా పెంచాలనేది. నాకు ఐ ట్రీట్మెంట్కి ప్రపంచవ్యాప్తంగా వస్తారు. ఆ తరుణంలో హ్యూమన్ మీద చేద్దాం అనుకున్నానండి. హైట్ ఇప్పుడు మనకు ఒలింపిక్స్లో మెడల్స్ రావట్లే. ఎందుకు రావట్లేదు? మన వల్లే ఒక 9 అడుగులు 10 అడుగులు ఉన్నారనుకోండి, మనకు బాస్కెట్బాల్ కానీ లేదా బాల్ బ్యాడ్మింటన్ కానీ అన్ని క్రీడల్లో కూడా మనం కూడా ఒలింపిక్స్లో మెడల్స్ వస్తాయిగా. మరి పూర్వకాలంలో మనకు ఉండేవారు కదా. ఇప్పుడు 120 అడుగులు 180 అడుగులు 90 అడుగులు 80 అడుగులు అని పురావస్తు శాఖలో తవ్వకాల్లో మన స్కెలిటన్స్ దొరికాయి కదా. అయితే ఇప్పుడు మనం తగ్గిపోయాం. దాన్ని పెంచాలంటే ఏం చేయాలంటే నేను 7 జనరేషన్ పెట్టి 7 జనరేషన్ అంటే 14 జనరేషన్ చేస్తే మనిషిని ఒక 10 అడుగుల నుంచి 12 అడుగుల వరకు హైట్ పెంచవచ్చు అని అనుకున్నా. యాక్చువల్గా నా కాన్సెప్ట్ అలా చేయాలంటే 14 జనరేషన్లు అంటే 1400 సంవత్సరాలు నేను ఎక్కడ బతుకుంటా? ఉండను కదా. అందుకని ఈ ప్రయత్నం మనకు అవ్వదు, ఇదే యానిమల్ మీద చేసి చూద్దామని చెప్పి ఒక 6 మంత్స్ స్టార్టింగ్ ఒక పెద్ద ఆవుల మీద చేశానండి. చేస్తే తర్వాత ఆలోచిస్తే మనం ఇట్లా హైట్ వెయిట్ పెంచడం వల్ల ఉపయోగం ఏముంది, ఇట్లకి హాని జరుగుతుంది, బీఫ్కి వెళ్ళిపోతాయి, వద్దు దీనికి రివర్స్ చేద్దాం. అంటే ఈ ఆవుల్ని ఇంకా చిన్న సైజ్ చేస్తే మనకున్న అవసరాలు తగ్గట్టుగా ఉంటాయనే ఉద్దేశంతో అప్పుడు ఏ ఆవులు చేయాలి, పుట్ట ఆవులు ఏమున్నాయని స్టడీ చేసి మన ఇండియన్స్ డ్రాఫ్ట్ వెరైటీస్ ఆవులు అన్నీ కొని వాటి మీద మనం పుట్టించడం. అంటే స్టార్టింగ్ మన పొంగునూరు మన క్యాటిల్ ఫామ్ దగ్గరికి వెళ్ళి కొన్ని సెమన్ తీసుకుని ఒక 10 ఆవులు చేశానండి. 10 ఆవులు చేస్తేనే 4.5 హైటు అలా వచ్చాయి మంచి బుల్స్. దాని నుంచి మళ్ళీ ఒక 200 ఆవులకి చేస్తే 4 అడుగులకి వచ్చిందండి. 4 అడుగుల నుంచి మళ్ళీ ఇంకో 200 ఆవులు చేస్తే 3.5 నుంచి 3, 2.5, 2 అడుగులు 1 అడుగు వరకు అలా తగ్గించుకుంటూ వచ్చిందండి న్యాచురల్గా. అంటే ఇన్బ్రీడ్ అంటే ఆవు నుంచి ఆవుకి సుమారుగా ఇప్పుడు వచ్చి 2500 ఆవులు అయినాయండి నాకు ప్రయోగాత్మకంగా. అంటే ఆవు నుంచి ఆవుకి అలా దప్పదప్పాలుగా పుట్టించడం వల్ల 2500 ఆవుల్ని ప్లస్ ఇక్కడ ఒక 5 ఎకరాలు ఇక్కడ మెయింటెనెన్స్ ఇదంతా కూడా నాకు నెలకి 15 నుంచి 25 లక్షల వరకు మెయింటెనెన్స్ అవుతుందండి. 2500 ఆవులు కొని వాటిని బ్రీడింగ్ ఉపయోగించానంటే ఎంత ఖర్చు అవుతుందండి? అంటే ఏంటి అంటే ఇక్కడ నేను స్టడీ చేసింది ఏంటి అంటే ఇప్పుడు ఆవు అనేది ఇంటిలో ఉండే యానిమల్ అండి, కుక్క అనేది బయట కాపలాగా ఉండేది. అలాంటి కుక్కని మనం ఏం చేసాము, నక్కతోటిని మనం పిల్లితోటి సంపర్కం చేసి రకరకాల బీలు తెచ్చి ఇంట్లోకి తెచ్చేసుకున్నాం. బాబు రే ఇటు పెట్టు బ్యాగ్. అలాంటి కుక్కని ఇంట్లో తెచ్చుకున్నాం, ఆవునేమో బయటికి పంపించేసాం. ఎందుకంటే మనకి ఆవుని పోషించే స్తోమత కోల్పోయామండి, చిన్న చిన్న ఇల్లులు వచ్చేసాయి. మరి ఈ టైంలోనే ఆవుని కూడా కుక్క సైజ్ చేస్తే ఇంట్లోకి తెచ్చుకోవచ్చు కదా. మన సనాతన సంప్రదాయం అనేది ఆవు ఇంట్లో మనుగడలోనే ఉండేది కదా. ఆ ఉద్దేశంతో ఆవుని దపదపాలుగా చిన్న సైజ్ చేసుకుంటూ వచ్చా. చాలామందికి ఆవుని పెంచుకోవాలని కోరిక ఉంటుందండి, వనరులు లేక స్పేస్ లేక డిసప్పాయింట్ అయిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎంతో ఊరట అనిపించిందండి. ఎంతోమంది హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఈరోజు ఎంతోమంది ఆవుల్ని అపార్ట్మెంట్లో పెంచుకుంటున్నారండి. నా కాన్సెప్ట్ ఏంటంటే 2 అడుగుల లోపు తీసుకురావాలి, 2 లీటర్ల పాలు ఇవ్వాలి, ఆడ మగ కలిసి 10,000కే ఇవ్వాలి అని ఒక ప్రాజెక్ట్ నేను తయారు చేసుకున్నానండి. అలా చేయాలంటే నేను సంవత్సరానికి సుమారుగా 1,00,000 ఆవులను పుట్టించాలండి. పుట్టించినప్పుడే నేను ఆ పని చేయగలను. ఇప్పటికి వచ్చిన కౌంట్ 750 అయింది. ఇది ప్రపంచం మొత్తానికండి ఈ మినియేచర్ అనే జాతిని క్రియేట్ చేసింది, దీనికి పేరు పెట్టింది నేనే. యాక్చువల్గా ఏన్షియంట్ ఇండియన్ డ్రాఫ్ట్ బ్రహ్మబ్రీడ్ ఇది. అప్పట్లో దీన్ని వశిష్ఠుడు విశ్వామిత్రుల వారు బాగా డెవలప్ చేశారండి దీన్ని. ఎందుకంటే ఇది ఆవులో ఒక 4th క్రోమోజోమ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ బ్రీడ్ పుట్టింది. చాలా వరకు బ్రీడ్లు అంతరించిపోయాయండి. అలాగే ఈ బ్రీడ్ కూడా అంతరించిపోయింది. మళ్ళీ దీన్ని నేను రీబర్త్ చేసి దీనికి మినియేచర్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే మీరు లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్ ఎంచుకున్నారు ఇక్కడ. అవునండి. ఈ లొకేషన్ ఎంచుకోవడానికి ఈ బ్రీడ్ ఇక్కడ డెవలప్ చేయడానికి ఏమన్నా చాలా దగ్గర సంబంధం ఉందండి. ఇది జెనెటిక్ సైన్స్ ప్రకారం ఏంటంటే మన బాడీలో జీన్ అండి వాతావరణాన్ని బట్టి మ్యూటేషన్ జరుగుతుందండి. అంటే ఇప్పుడు మనకు ఒక ఆవు ఉందండి, ఆవుని మనం హిమాలయాలు తీసుకెళ్ళామనుకోండి, అక్కడ పుట్టే బేబీకి బొచ్చు ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది? దాని జీన్లో లేదు కదా. అంటే అక్కడ వాతావరణానికి చలికి తగ్గట్టుకునే విధంగా దానికి బొచ్చు వచ్చిందండి. అదేవిధంగా నేను భూమికి సమాంతరమైన నేలలో ఎన్ని పుట్టించినా 3 అడుగులు తక్కువ ఏది రాలేదు.
ఎందుకంటే భూమికి సమాంతరమైన ప్లెయిన్ ఏరియాలో పుట్టే ప్రతి జీవి హైట్లోనే పుడుతుంది. దాన్ని మళ్ళీ మ్యూటేషన్ మార్చాలని కొండల వారికి తెచ్చానండి. ఎందుకంటే కొండల వారిని పుట్టే ప్రతి జీవి కూడా పుట్టిదే పుడుతుంది, చిన్న కాళ్ళు ఇట్టుకుని పుడుతుంది. ఎందుకంటే కొండ ఎక్కాలంటే పుట్టడం వల్ల సాధ్యం అవుతుంది, అది నేచర్. అవును. అందుకని ఇక్కడ తీసుకొచ్చి కొండల పక్కన 2 అడుగుల వరకు తీసుకొచ్చానండి. ఈ 2 అడుగుల నుంచి ఇంకా చిన్న సైజ్ చేయాలి అంటే ఏం చేయాలండి? మరి అపార్ట్మెంట్లో మన టైల్స్ ఉంటాయి, టైల్స్కి జారకుండా అలవాటు చేయాలనే ఉద్దేశంతో 3 జనరేషన్లో మన టైల్స్ అపార్ట్మెంట్లో మ్యూటేషన్ చేస్తున్నా. అంటే ఇది అందులోనే పెరుగుతాయి, టైల్స్లోనే పుడతాయి. పుట్టే దూడలకి టైల్స్కి అతుక్కునే స్వభావం ఉంటుంది, అంటే జారే స్వభావం ఉండదండి. అట్లకి మన ఆవులు జారిపోతాయి, వీటికి జారే స్వభావం ఉండదు. అలాగే వీటిని 4 వేరియంట్లు చేశానండి. ఒకటి గ్రౌండ్ వేరియంట్, రెండోది హార్డ్ సర్ఫేస్ గట్టినాలను జీవించే విధంగా, మూడోది స్మూత్ సర్ఫేస్ అంటే టైల్స్ మీద కూడా జీవించే విధంగా, నాలుగోది మైక్రో అంటే మరీ చిన్నది 1 ఫీట్ లోపే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అడిగారు, నేను 10 అంతస్తులో ఉంటాను, 15 అంతస్తులో ఉంటాను, వాళ్ళ కోసమని ఇది మైక్రో సైజులు చిన్నవండి. ఇవన్నీ కూడా ఈ 1 ఫీటే ఉంటాయి హైయెస్ట్, మ్యాక్సిమం 12 అంగుళాలు 13 అంగుళాలు మించి ఉండవు. ఓకే. ఇది వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా. ఎందుకు ఇలా చేసామంటే, ఇప్పుడు మనం అన్నీ చేయలేదా? 1 ఎకరం నేలలో పండించే పంటలనేమో మనం డాబా మీద పండించేస్తున్నాం, ఒక పెద్ద చేపల చెరువులో పండించేదేమో అక్వేరియంలో పండిస్తున్నామా, పెద్ద చెట్టునేమో చిన్న చెట్టు చేసి మన బోన్సాయి అని చెప్పి కుండీలో పెంచుకుంటున్నాం. మరి అలాంటప్పుడు ఆవును చిన్న సైజ్ చేస్తే తప్పేమొచ్చింది? నేను కూడా ఇన్ బ్రీడ్ చేశాను కదా, యానిమల్ టు యానిమల్ చేశాను కదా, అవుట్ బ్రీడ్ అయితే చేయలేదుగా. అవుట్ బ్రీడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి చేసిందని జెర్సీ హెచ్ఎఫ్ ఎలా సృష్టించారు? ఒక గాడిదికి గేదెకి గుర్రానికి సంపర్కం చేసి పుట్టించారు, దాన్ని జెర్సీ హెచ్ఎఫ్. నేను ఆవు నుంచి ఆవుకి దప్పదప్పాలుగా సైజ్ తగ్గించుకుంటూ వచ్చా. ఎందుకంటే మన అవసరాలు తగ్గట్టుగా. భవిష్యత్తు జనాలకి ఆవు అనేది ఉండదండి. ఆవుకి రక్షణ కల్పించాలంటే నేను ఇదొకటి. ఇప్పుడు ప్రతి ఆవు కూడా కొంత వెయిట్ ఉంటే మినిమం 65,000 నుంచి 1,50,000 వరకు బీ ఫ్యాక్టరీ వాళ్ళు పట్టుకుపోతున్నారు. ఆవుకి అనేది రక్షణ లేదు. ఆవును రక్షించాలంటే ఆవును చిన్న సైజ్ చేయాలనిపించింది నాకు, అందుకని చిన్న సైజ్ చేశా. బాగుంది మీ ఆలోచన. అయితే ఇప్పుడు జనరల్గా మనుషుల్లో చూసుకుంటే మర్రుగుజ్జు పొట్టిగా ఉంటారు. ఇప్పుడు ఆ బ్రీడ్ అనుకోవచ్చా ఇలాగా? దానికి దీనికి మనిషికి ఒక క్రోమోజోమ్ ఎఫెక్ట్ అవడం వల్ల డ్రాఫ్ట్ పుడతారు, ఆవుకి 4th క్రోమోజోమ్ ఎఫెక్ట్ అవడం వల్ల డ్రాఫ్ట్ పుడుతుంది. అదే ఈ బ్రీడ్. చూడండి అది ఎంత ఫ్రెండ్లీగా ఉందో, మిమ్మల్ని టచ్ చేస్తుందన్నమాట, ముద్దెట్టుకోవడానికి. ఈ హ్యూమన్తో అటాచ్మెంట్ ఉంటాయండి, మనుషులతోటే వీటికి అలవాటు. అదే పెద్ద ఆవులు అయితే ఎలా ఉంటాయండి? ఆవులతో ఉంటాయి. ఇవి అట్లా కదండి, మనతో పాటు కుక్క పిల్లల్లాగా మనతో సహజీవనం చేస్తూ ఉంటాయి. పొంగునూరు ఆవు అనేది పెద్ద ఆవుతో ఈక్వల్ అండి. అది 3 అడుగులు దాటే ఉంటుంది. అది ఆంధ్ర రాష్ట్ర బ్రీడ్. అది ఎప్పుడు బయట కట్టుకునేది, అది ఇంట్లో తెస్తే ఉండదండి, జారిపోద్ది, దానికి ఇబ్బందులు అవుతాయి, ఇంజురీస్ అవుతాయి. ఇది ఇంట్లో పెరిగే యానిమల్, మనతో పాటు పెరిగేది. మనతో పాటు కారులో తీసుకెళ్ళొచ్చు, మనతో పాటు ఫంక్షన్ తీసుకెళ్ళొచ్చు, డాబా పైకి తీసుకెళ్ళొచ్చు, ఎక్కడికైనా. మీకు స్ట్రెస్ ఉండదండి. అదే పెద్ద అనుకోండి, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే దీన్ని ఎవరు పెడతారు? మనుషులు ఉండాలి. అన్ని ఇంట్లో మన లేడీస్ మెయింటైన్ చేసుకునే విధంగా ఉంటుందండి. పాజిటివ్ ఎనర్జీ మనతో, హై పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి. దీని ఎనర్జీ ఫ్రీక్వెన్సీ 7.8 మెగాహెర్ట్జ్ అండి. అదే మన బ్రెయిన్ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు 7.8 మెగాహెర్ట్జ్. అందుకే కదా నేను కవ్వగ్ అనేది క్రియేట్ చేసిన ఆవుని ఎప్పుడైతే 10 మినిట్స్ మనం హగ్ చేసుకున్నామో మన బ్రెయిన్ 7.8 మెగాహెర్ట్జ్కి వెళ్తుంది. అంటే 1 డే ఈ హిమాలయాలు డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి మెడిటేషన్ చేస్తే ఎంతో, ఒక 10 మినిట్స్ ఆవును పట్టుకుంటే మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్తుందండి. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్ళిందో మన యువతకి క్రియేటివ్ మైండ్ అనేది డెవలప్ అవుతుంది. భవిష్యత్తులో ఏదో సాధించాలనే తపన ఉంటుంది. అందుకే కదా మన పూర్వీకులు కాదు, మన దేవతలే కాదు, అందరూ కూడా ఆవుతోటే ప్రారంభించారు అన్ని కార్యక్రమాలు. మరి గృహప్రవేశాలకు ఆవుని ఎందుకు తీసుకెళ్తామండి? ఎందుకంటే భూమికి ఒక స్ట్రెస్ ఉంటుందండి, దాన్ని జియోపతిక్ స్ట్రెస్ అంటారు. అది 7.8 మెగాహెర్ట్జ్. ఇప్పుడు చూడండి, శంకుస్థాపన చేసినప్పుడు మన మంత్రాలు అర్థం చూసుకోండి. అక్కడ ఉన్న ఎన్నో క్రిములు కీటకాలు ఎన్నో ఉంటాయి, జీవరాశులు. అయ్యా మీరు అందరూ ఇక్కడ వదిలి వెళ్ళిపోండి, నేను ఇక్కడ గృహ నివాసం ఏర్పరచుకుంటారని మంత్రాలతో అట్లా పెట్టి పంపిస్తాం. ఈ సందర్భంలో ఈ కార్యక్రమం అప్పుడు కొన్ని జీవరాశులు చచ్చిపోతూ ఉంటాయి మనం చేసేటప్పుడు. అక్కడ ఒక స్ట్రెస్ ఏర్పడుతుందండి. ఈ స్ట్రెస్ని న్యూట్రల్ చేయాలంటే ఓన్లీ ఏకైక జీవి ఆవు మాత్రమే. అందుకే ఆవును ముందుకు తీసుకెళ్తాం. ఏ కార్యక్రమం అయినా గృహప్రవేశినప్పుడు ఆవును ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే భూమికి ఉన్న స్ట్రెస్ని, అంటే జియోపతిక్ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేయడం కోసం. భూమికి హయ్యెస్ట్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ 7.8 మెగాహెర్ట్జ్. అదే మన బ్రెయిన్కి హయ్యెస్ట్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ 7.8 మెగాహెర్ట్జ్. ఇది ఆవుకి ఎప్పుడు నిరంతరం ఉంటుంది. ఇది ఆవుతోటే సాధ్యం. అలాగంటే మీరు పెద్ద ఆవుని అనొచ్చు, కూడా పెద్ద ఆవుని ఎంతసేపు హగ్ చేసుకోగలరండి? అది ఇలా కదిపినా ఏ కొమ్ము తొక్కుతుందనే భయం, మనం కాన్సన్ట్రేషన్ చేయలేం. అదే వచ్చి మనం హగ్ చేసుకుంటుంది, స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. దీనివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ అనేక సమస్యలు మనకి బయటపడితే మనం హ్యాపీగా ఉంటాం. అనారోగ్య సమస్యలు అనేది రావు. ఎప్పుడైతే బ్రెయిన్ మనకి ఆ స్టేజ్లోకి వెళ్ళిందో, హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే సెక్రెట్ అయిందో, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా ప్రయాసపడ్డారు మీరు దీనికోసం, చాలా డబ్బు కూడా ఖర్చు అయ్యి ఉంటుంది. మీరు చెప్తా ఉన్నారు లక్షలు ఖర్చుపోయిందని. కానీ మరి ఎట్లా మీ ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆశించారా? ఎప్పుడన్నా అడిగారా? ఏమన్నా ఏంటి గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా ఉందా దీనికి? యాక్చువల్గా అండి,
ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడున్న సర్కారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆవుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారంటే చాలా పెద్ద పీఠం వేశారు. నాకు ఒక విషయం ఆశ్చర్యం అనిపించిందండి జగన్ గారి విషయంలో. అసలు హ్యూమన్స్కి ఎమర్జెన్సీ సర్వీసులు లేని రోజుల్లో ఆవులకి ఈ గేదెలకి యానిమల్స్ కూడా ఒక అంబులెన్స్ ఇచ్చారు. ప్రతి మండలానికి 2 అంబులెన్స్ ఇచ్చారు. ఈజ్ ఏ గ్రేట్ కదా. ఇప్పుడు రోడ్డు మీద ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్లో అది వచ్చి ట్రీట్మెంట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ రైతుకి అప్పచెప్తుంది, దానికి మెడిసిన్స్ అన్నీ ఇచ్చి. అలాంటి టైంలో మనం ఇంత స్టేట్ గవర్నమెంట్ మరి దానికి మించిన ఎంకరేజ్మెంట్ ఏముందండి. అలాగే రకరకాల స్కీమ్స్ పెట్టిందండి. ఇది ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు అధికారులు చేసినా చేయకపోయినా మాత్రం మన సీఎం గారు కానీ మన పిఎం గారు కానీ మంచి అవకాశాలు ఇచ్చారండి యానిమల్కి. అయ్యి అధికారులు అది మనం ఉపయోగించుకుంటాం, అధికారం చేయటం బట్టి కూడా ఉంటుంది. ఓకే, అయితే ఓవరాల్గా మీ బ్రీడ్కి ఆదరణ ఎలా ఉంది? బయట గోప్రేమికులు కానీ ఆవుల్ని ఆరాధించే వాళ్ళు కానీ మన దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి స్పందన మీ దగ్గర నుంచి మీకు ఉన్నది? ఇక్కడ ఒక ఫామ్ ఇట్లాగా ఒక గోశాల మీరు నిర్వహిస్తున్నట్టుగా వాళ్ళ నోటీస్కి వెళ్ళిందా? ఎంతమంది మీకు రెస్పాండ్ అవుతున్నారు? యాక్చువల్గా అండి మన భారతదేశ సంతతి గో సంతతికి మించినది ఏ ప్రపంచంలో ఎక్కడా లేదండి. గో సంతతి ఎక్కడున్నా ఓన్లీ హెచ్చప్పు తెలిసి ఇవన్నీ కూడా మనకి తరలించిపోయారండి. ప్రతి కంట్రీలోనూ కూడా వాళ్ళు మన బ్రీడ్నే డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, బ్రహ్మ బ్రీడ్ అంటున్నారు బ్రెజిలోడు, వాడికి అక్కడది మనదే బ్రహ్మ బ్రీడ్, బ్రాహ్మణ బ్రీడ్ అంటున్నారు. అవి ఎంత ఉన్నాయండి ఏనుగుల్లాగా హైట్. కానీ మనకి మన దేశంలో పుట్టిన వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఒంగోలు కూడా మనది, వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మనకు ఒరిజినల్ ఒంగోలు చూపించమని ఎక్కడ ఉండదు. సిగ్గు మనకి. ఈ టైంలో అన్ని బ్రీడ్లు వాళ్ళు డెవలప్ చేశారు. ఏదైనా లేని బ్రీడ్ ఇది మన దగ్గరే ఉంది అన్న బ్రీడ్ ఓన్లీ మీనేచర్ పొంగునూరే. అందుకని దీని మీద చాలా అవేర్నెస్ వచ్చిందండి. ప్రపంచ దేశాలే కాదు, మన భారతీయులే కాదు, కంట్రీస్ యువరాజులే కాదు, మినిస్టర్లే కాదు, అందరూ కూడా దీని మీద చాలా ఎక్కువ మక్కువ చూపుతున్నారండి. ఇంత డీప్ కొండ పక్కన పెట్టినా మాకు రోజుకి 15 నుంచి 25 కార్లు వచ్చి చూసి ఆనందించి వెళ్తూ ఉంటాయండి. అలాగే ప్రపంచ దేశాల్లో మన వీడియోస్ ఎంతో వైరల్ అయినాయండి. వీడియో ఇంతల కింద మన వీడియోస్ని మన ఆవుల్ని చూసి ఆనందిస్తున్నారండి. ఈ బ్రీడ్ కోసం వెయిట్ చేస్తున్నారు, మాకు ఎప్పుడు వస్తుందని. ఇది మామూలుగా ఈ బ్రీడ్ని ఇంత ఎలా పుట్టించడం చాలా కష్టం అండి. నేను చాలా కష్టపడ్డాను. సుమారుగా 2500 అంటే 2500 ఆవుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే దపదపాలుగా న్యాచురల్గా ఆవు నుంచి ఆవుకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఈ బ్రీడ్ వచ్చిందండి. సుమారుగా నాకు 1200 కోట్లు ఖర్చు అయ్యి ఉంటుందండి. ఇంకా అమ్మటం కొనటం అనేది ఇస్తే అందరికీ కావాలి, కానీ అందరికీ ఇస్తే నాకు బ్రీడ్. నా కాన్సెప్ట్ ఏంటంటే భవిష్యత్తు జనాలకి 10,000కే ఈ సైజు 2 లీటర్లు పాలు ఇవ్వాలి, 2 అడుగులు ఎత్తు ఉండాలి, అపార్ట్మెంట్లో సైతం కూడా ఆడ పాలు పెట్టుకునేలా ఉండాలి, ఆడ మగ 10,000కి ఇవ్వాలని నా కాన్సెప్ట్. వాళ్ళకి నేను 10,000కి ఇవ్వాలంటే నేను సంవత్సరానికి 1,00,000 పుట్టించాలి. ఆ ప్రయత్నంలోనే ముందుకు వెళ్తున్నానండి. నాకు వెళ్ళటానికి ఇంకా నాకు ఒక 10 ఇయర్స్ టైం పడుతుంది. ఈ సమయంలో నాకు గవర్నమెంట్ అంటూ సపోర్ట్ చేస్తే, అంటే నాకు డబ్బుల విధంగా ఏం వద్దు, నాకు కొంచెం ఈ మధ్యన చిన్న అధికారులు ఇబ్బంది పెట్టారండి. సీఎం గారు చాలా గ్రేటు, పిఎం గారు చాలా గ్రేటు. గవర్నమెంట్ ఇది మంచి సర్వీస్ చేస్తుంది, మంచి స్కీమ్స్ ఇస్తుంది, ఆవుకి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, ఆవుకి పెన్షన్లు కూడా ఇస్తున్నారండి కొన్ని స్టేట్లో. కానీ అధికారులు ఏంటంటే కొంచెం ఇబ్బంది పెట్టారండి. నాకు లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది, ఇట్లా చమనన్నీ అందరిలో భద్రపరుస్తాను, దాన్ని సడన్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దాన్ని ఆపేశారు. దానివల్ల ఇంచుమించు ఒక 25,000 మంది 25,000 డోసులు యానిమల్స్ అంతా చచ్చిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు నేను అది చేయాలంటే వెనక్కి వెళ్ళాలి నేను కొన్ని రోజులు. అప్పటికే మీరు డెవలప్ చేసిందంతా పోయింది కదా. ఇప్పుడు ఈ విషయం మరి నేను అధికారులు చేసిన మిస్టేక్ కానీ ప్రభుత్వం మిస్టేక్ కాదు. ప్రభుత్వం అయితే చాలా సపోర్ట్ ఉంది, చాలా ఎంకరేజ్మెంట్ ఉందండి ఆ విషయంలో అయితే. అంటే దానివల్ల అంటే మీకు అనుమతులు తీసుకోకుండా చేయడం వల్ల ఏమన్నా జరిగిందా, లేకపోతే వాళ్ళ నోటీస్లో ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఏమన్నా ఉందంటారా? అనుమతి ఏముందండి, అనుమతితోటేనండి ఏదైనా చేసేది. దీనికి అనుమతి ఏముందండి? ఇప్పుడు నేను మంచిగా చేశాను కదా, చెడు చేయలేదు కదా. అంటే ఏంటంటే వాళ్ళ రూల్స్ ఏదో ఉంటాయి, కొత్త రూల్స్. లిక్విడ్ నైట్రోజన్ ఇవ్వకూడదు, అది ఎంత కిలో 8 రూపీస్. యాక్చువల్ నాకు ఒక 15 లీటర్లు నెలకు అవసరం అవుతుంది. అది బయట దొరికేది కాదు, డబ్బులు తీసుకుని ఇవ్వచ్చు. వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు అలా చేశారు. దీనివల్ల ఏమైందంటే ఒక 2,500 జీవాలు చచ్చిపోయాయి. మాకు ఇబ్బందులు ఉంటాయి. అలాగే లంపీ స్కిన్ డిసీజ్ వచ్చిందండి. సరైన టైంలో నాకు బూస్ట్ వ్యాక్సిన్ కోసం చాలా బతిమాలాను, ఇవ్వలేదు వాళ్ళు, చాలా చచ్చిపోయినాయి కొన్ని. ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. అయినా సరే అలా ముందుకి పోరాడుతున్నాను. ఎందుకంటే ఎవరో చేశారు చేయలేదు అనేది కాదు, మనం ముందుకి చేసి మనం ప్రజలకు ఏం చేసామనే కాన్సెప్ట్ నాది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒకప్పుడు పొంగనూరులో
పొంగునూరు ఆవులని అమ్మేవారండి ఎక్కువగా. మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పొంగునూరు ఆవులంటే ఎవరు కూడా ఒరిజినల్ కాదండి, కొండ ఆవులనే పొంగునూరు ఆవులని కింద అమ్మేసేవారు. ఇది నేను వచ్చాక ఏది ఒరిజినల్ పొంగునూరు అనేది ప్రజలకు బాగా అర్థమయ్యేలా చేశా. దానివల్ల ఆ బిజినెస్ అంతా పోయిందండి. ఇప్పుడు పాపం వాళ్ళు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. చాలా సార్ మీరు వచ్చాక ఇబ్బంది పోయింది. లేదు, జెన్యూన్ చేయండి, ఒరిజినల్ బ్రీడ్ అనేది చెప్పండి అని నేను అంట. వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యన, ఈ పొంగునూరు దోళ్ళని చిన్న చిన్న దోళ్ళని మీనేచర్లు అని చెప్పి అబద్ధాలు ఆడేస్తున్నారు. మళ్ళీ ఇదే రిపీట్ అయింది. మళ్ళీ కొనుక్కున్న వాళ్ళు కొన్ని రోజులు పోయాక, సార్ మీరేమో గచ్చు మీద జారదన్నారు, టైల్స్ మీద జారదన్నారు, నేనేమో అక్కడ కొనుక్కున్నాను, పొంగునూరులో కొనుక్కున్నాను, ఈ ఊర్లో రాజమండ్రిలో కొన్నాను, నాకు ఇలా ఇచ్చారంటే బాబా ఏమి ఒరిజినల్ బ్రీడ్ కాదు. నేను ఒరిజినల్ బ్లడ్ లైన్ ఎవరికి ఇవ్వలేదండి, ఇంకా ఎవరికి ఇవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా మీ నేచర్ ఈ బ్లడ్ లైన్ ఉందంటే నా దగ్గర ఉంది. అందుకని ప్రజలు కొంచెం తెలుసుకోవాలి ఏది బ్రీడ్ అనేది. ఎందుకంటే ఆవుకి ఆపద కలగకూడదు. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్తో, ఒక కాన్సెప్ట్తో మీ నేచర్ ఈ సైజ్ ఎలా ఉంటుంది, దీని బ్లడ్ లైన్ ఎలా ఉంటుంది అవేర్నెస్ చేసి దీన్ని చేస్తున్నా. దీంట్లో మళ్ళీ డూప్లికేట్ మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఆవు మీద ఉన్న అవగాహన అలాగే ఇంట్రెస్ట్ పోద్దండి ప్రజలకి. పోతే మళ్ళీ అబ్బాయి ఈ ఆవులు ఇలా చెప్తారు కానీ నా వాళ్ళు కాదన్న పాయింట్కి వెళ్ళిపోతారు. దయించి ఎవరన్నా సరే కొనుక్కున్న వాళ్ళు కానీ ఎవరికైనా సజెషన్ ముందు ఒరిజినల్ బ్రీడ్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. ఒరిజినల్ బ్రీడ్ తీసుకునే వాళ్ళు ఒరిజినల్ బ్రీడ్ కింద తీసుకోవాలి, డూప్లికేట్ దాన్ని ఒరిజినల్ అని తీసుకోకూడదు. మీ నేచర్ అనేది 2 అడుగుల లోపు ఉంటుంది. అది మన ఇంట్లో ఇండోర్లో మనతో పాటు ఉండే యానిమల్ అని గ్రహించి కరెక్ట్గా తీసుకోవాలండి. ఇది చూడొచ్చు మనం ఇక్కడ కృష్ణరాజు గారు చెప్పారు, ప్రతి విషయాన్ని చాలా విమర్శి చెప్పారు. అయితే చూసారుగా, ఈ ఆవు కేవలం అడుగు లోపే ఎత్తుంది. దీన్ని సృష్టించడానికి దాదాపుగా 15 ఏళ్ళ నుంచి ఆయన చేస్తున్నటువంటి కృషి ఫలితంగా ఈరోజు ఆయన అనుకున్నటువంటి సైజు వచ్చింది. అయితే ఏదైతే ఆవు మొత్తం పాజిటివ్ ఎనర్జీని నింపుద్ది ఎక్కడున్నా కానీ ఆ పరిసరాల్లో అని చెప్పి ఆయన చెప్తా ఉన్న పరిస్థితి అయితే సనాతన ధర్మాలు వేదాల్లో కూడా ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ ఆవును కనుక ఇంట్లో పెంచుకునే విధంగా, అంటే ఒక పెట్ డాగ్ని ఎలాగైతే పెంచుకుంటున్నారో బయట ఉండాల్సిన డాగ్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు, కానీ పాజిటివ్ ఎనర్జీని ఏదైతే క్రియేట్ చేసేటువంటి ఇటువంటి ఆవులు ఉన్నాయో ఈ ఆవులను మాత్రం ఖచ్చితంగా ఇంట్లో పెంచుకునే విధంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు బ్రీడ్ అయితే డెవలప్ చేశారు. అయితే ప్రపంచంలోనే ఇటువంటి బ్రీడ్ ఒక అడుగు ఎత్తున్నటువంటి ఆవు మాత్రం ఎక్కడా లేదు, తనదే ఫస్ట్ బ్రీడ్ అని చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉన్న నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఒక 10,000 రూపాయలకే ఇటువంటి ఆవుని, అంటే ఆవు కొనాలంటే సాధారణంగా చూసుకుంటే 50,000 నుంచి ₹1,00,000, 2,00,000 కూడా కొన్ని ఆవులు ఉన్నాయి. కానీ 10,000 రూపాయలకే మినియేచర్ ఆవుని అందించే ప్రయత్నం అయితే తాను చేస్తున్నానని కృష్ణరాజు చెప్తా ఉన్నారు. ఏలేశ్వర మండలం తాటిపర్తి నుంచి నేను